గోపీకృష్ణ గారు మనకి భాగవతం ద్వారా ఎన్నో రోజులుగా మనకి ఈ కార్యక్రమాలను అందిస్తూ ఉన్నారు. అలాగే ఈ భాగవతం యొక్క విశిష్టతని వివరించే క్రమంలో మెగా9 భక్తి ప్రేక్షకులందరికీ కూడా తన వాయిస్ ద్వారా ఎంతో చక్కటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్లోకి వెళ్ళి మీరు భక్తికి సంబంధించి మెగా9 టీవీలో చూస్తే భాగవతానికి సంబంధించిన చాలా వీడియోస్ మనకి గోపీకృష్ణ గారికి సంబంధించి భాగవతం చెప్పిన విశేషాలన్నీ కూడా అందులో అందుబాటులో ఉంటాయి. శోభాయాత్ర కొనసాగుతూ ఉంది. ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన మహాగణాధిపతి మరి కాసేపట్లో నిమజ్జనానికి చేరువలో ఉన్నారు. నిమజ్జనం జరగబోతోంది. అది కన్నుల పండుగ వీక్షించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. జన సంద్రోహంగా మారిపోయింది ఈ ఖైరతాబాద్. ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఎక్కడా కూడా ఇసుకేస్తే రాలని జనం అంటారు కదా, ఆ రకంగా కనిపిస్తూ ఉంది. అంత శోభాయమానంగా కొనసాగుతూ ఉంది శోభాయాత్ర. ఇక మహాగణాధిపతి యొక్క ఈ త్రిముఖ గణాధిపతిని చూడటానికి మన రాష్ట్రాల నుంచే కాకుండా, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేరుకొని ఈ ట్యాంక్ బండ్ మొత్తం జన సంద్రోహంగా మార్చేశారు. మరి కాసేపట్లో నిమజ్జనం యొక్క విశేషాలని, లైవ్ అప్డేట్స్ని మెగా9 టీవీ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. ఈ గణపతి యొక్క విశిష్టతని వివరించండి. పురాణాల్లో ఏ విధంగా ఈ గణపతిని మనం స్మరించుకోవడం జరిగింది, పూజలు అందుకోవడం జరిగింది, దానికి సంబంధించిన వివరాలు. శ్రీ గణేశాయ నమః. దత్తాత్రేయం నమామ్యహం. మనం భాగ్యనగరంలో ఉన్నాం. మహద్భాగ్యము. సంకల్ప బలం ఉంటే, సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది. మనకి సింగారి శంకరయ్య గారు 50వ సంవత్సరంలో ఖైరతాబాదులో ఓ మంచి సంకల్పం చెప్పుకొని ఆ యొక్క విజయ యాత్ర, శోభాయాత్ర ఇప్పటికి కూడా జరుగుతోంది. అంటే భగవంతుడు భక్తులను అనుసరిస్తూ ఉంటారు. ఆ విధంగా 70 సంవత్సరాలు పైగా ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. అంటే మన గురు సాంప్రదాయంగా పురాణములలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉన్నారు. చూడండి, మనకి ఓంకారం ఎలా ఉంటుంది? అకార ఉకార మకారములతో ఉంటుంది. అటువంటి మహత్తరమైనటువంటి సృష్టి స్థితి లయకారకుడు ఎవరైతే ఉంటారో, త్రిగుణాత్ములకు అధిపతి అయినటువంటి పరాశక్తి యొక్క రూపంలో ఆమె చేర్చినటువంటి వంటి నుంచి వచ్చిన మకిలితో ఒక బాలకుణ్ణి తయారు చేసి వినాయకుడు అనే నామాన్ని పెట్టారు. నయతి ఇది నాయక, నడిపించేటువంటి వాడు. మనం ఏ పూజ చేయాలన్నా ముందు ఆదో పూజ్యో గణాధిప అన్నారు. మనకి రామాయణం, భారతం, భాగవతంలో మహాభారతానికి లేఖకుడుగా ఒకరు కావాలి అనుకున్నారు వ్యాసుల వారు. అయితే వారు బ్రహ్మగారు గురించి తపస్సు చేశారు. మనకి కలియుగం ప్రారంభం అయిన తరువాత 3 సంవత్సరాల పాటు 1,25,000 శ్లోకాలతో, అంత పెద్దగా చెప్పలేక మన పూర్వీకులు 1,00,000 సవరు అనేవారు. అంటే 1,25,000 శ్లోకాలు వ్రాయాలి అంటే ఒక కవి కావాలి. అటువంటి లేఖకుడు ఎవరున్నారా అని బ్రహ్మగారి గురించి వ్యాసుల వారు తపస్సు చేయటం, తర్వాత గణానాన్త్వ గణపతి గుంహవామహే అనే ఓ మంత్రం ఉన్నది. అగజానన పద్మార్కం గజానన మహర్నిజం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఈ విధంగా 3 సంవత్సరాల పాటు వ్రాసేటప్పుడు వారి యొక్క గంట అనుకోకుండా అది విరిగిపోయింది. అప్పటికప్పుడు ఒక దంతాన్ని తీసి వ్రాశారండి. అంటే ఎప్పుడైనా సరే ఒక ఆలస్యం ఉన్నప్పుడు ఆ యొక్క విఘ్నాలు తొలగాలి అంటే వినాయకుడిని పూజించాలి. ఆ విధంగా పురాణాలలో చెప్పిన ప్రకారంగా మన గురు సాంప్రదాయంలో గత 70 సంవత్సరాల నుంచి ఖైరతాబాదు 3 శక్తి రూపాలుగా ఒక వినాయక రూపాన్ని మనం పెట్టుకొని ఈ యొక్క 11 రోజుల పాటుగా పత్రితో మనం పూజ చేస్తున్నాము. అంటే మహాగణపతి యొక్క అనుగ్రహం. ఈ విధంగా ఖైరతాబాద్ దగ్గర నుంచి మిగతా జిల్లాలలో కూడా, రాష్ట్రాల్లో కూడా ఆ వైభవాన్ని మనం తెలుసుకున్నాం. అదే ఖైరతాబాద్కి సంబంధించిన మహాగణాధిపతులు ఇక కాసేపట్లో నిమజ్జనానికి చేరువలో ఉన్నారు. మనందరం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న మహాగణాధిపతి నిమజ్జనం మరి కాసేపట్లో మన కన్నుల పండుగగా మన కళ్ళ ముందు జరగబోతోంది. జన సంద్రోహం మధ్య ఈ మహాగణాధిపతి యొక్క నిమజ్జన మహోత్సవం ఈరోజు జరగబోతోంది. ఈ 11 రోజులుగా, ఇప్పుడు గోపీకృష్ణ గారు చెప్పినట్టుగా 11 రోజులుగా పూజలు అందుకున్న మహాగణాధిపతి ఇక నుంచి
ఎలా చేరువలో అయిపోతున్నారు, ఎలా గంగమ్మ తల్లి ఒడికి ఎలా చేరువవుతున్నారు అనే క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. మెగా9 టీవీ ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అందిస్తూ ఉంది. అక్కడ నుంచి సిరాజ్ అండ్ శశిరేఖ అక్కడ నుంచి ఎప్పటికప్పుడు మనకి లైవ్ అప్డేట్స్ అందిస్తారు. మరి కాసేపట్లో నిమజ్జన కార్యక్రమం జరగబోతోంది హుస్సేన్ సాగర్లో.